అండి. నమస్తే. ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం బాడీకి ఏదైనా ఎక్స్‌ట్రా ఫుడ్ అనేది ఇవ్వడం వల్ల, లేదా జంక్ ఫుడ్ ఇవ్వడం వల్ల, లేదా స్వీట్స్ ఇవ్వడం వల్ల, లేదా ఫలానా వగైరా ఫుడ్ ఇవ్వడం వల్ల అది హింట్ ఇస్తుంది. నాకిది పడలేదు అని చెప్పని. అది ఏ విధంగా అని చెప్పని కడుపు నొప్పి, తల తిరగడము, ఆహ్, వా ఆహ్, వామిట్ సెన్సేషన్స్, అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇదిలో చెప్పకనే చెప్తుందండి. ఈ ఫుడ్ నాకు పడలేదు. మీరు దయచేసి నెక్స్ట్ టైం తీసుకోవద్దు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల తల తిరగడం అన్నట్టుగా, బిర్యానీ, దోస అవి తినడం వల్ల ఎక్కువ నీళ్ళు తాగాలని చెప్పని, ఆరాటంగా ఉండడము, ఆకలేసినప్పుడు ఎక్కువ ఆకలేసేసేయడము, అంటే పర్టిక్యులర్ కరెక్ట్ టైంకి తినమని చెప్పడము, ఆకలి లేకుండా ఎక్కువ తినడము, లేదా మనం తినేసి వెళ్ళిన తర్వాత ఇంకా జంక్ ఫుడ్ చూసిన తర్వాత ఆకలి లేకపోయినా అది తీసుకోవడము, వీటి వల్ల రియాక్షన్స్ అనేవి ఎప్పుడూ చూపిస్తూనే ఉంటుందండి. దానికి తగ్గట్టుగా మనం మలుచుకొని దానికి తగ్గట్టుగా పోతే మన లైఫ్ అనేది సాఫీగా ఉంటుంది. లేదంటే ఒడిదుడుకులు లైఫ్లో ఎట్లా ఒడిదుడుకులు ఉంటాయో అట్లా మన బాడీలో కూడా వేరియేషన్స్, ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయి. సో మన మైండ్ చెప్పింది కాకుండా మన బాడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో, మనం తీసుకున్న ఫుడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైం పప్పు తిన్నామనుకోండి, కొంచెం గుండె పట్టినట్టుగానో గ్యాస్ లాగో గుచ్చుకున్నట్టేమో చూపిస్తుంది. అలా అన్నప్పుడు దానికి అవాయిడ్ చేయడమో, లేదా గట్టిగా తీసుకోకుండా పప్పు అనేది కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని సాంబార్ లాగా తీసుకోవడము. అంటే నైట్ టైం అది అవాయిడ్ చేసి సాంబారు, దానికి ఆల్టర్నేట్ వేరేది ఏమైనా చూస్ చేసుకుంటే మీ ఇది ఎలా ఉంటుందో, అంటే మీ బాడీకి తగ్గట్టుగా వెళ్తే అది శ్రీరామ రక్ష అండి. బాడీని ఒక ఇదిగా పెట్టినట్టు, ఒక జాగ్రత్తగా చూసుకున్నట్టు. అది ముందే హింట్ ఇస్తుంది. నాకు ఇలా ఉంది, పలానా అని చెప్పి మనకి ముందుగానే చెప్తుందండి. ఎవ్వరు ఏమి చెప్పకుండా లేదు. మన బాడీ మనకి శ్రీరామ రక్ష ఐడియాస్ ఇస్తుంటుంది. థ్యాంక్ యూ.